మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం పరిధిలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ ఆయకట్టు కింద సాగు చేసిన వేలాది ఎకరాల వరి పంట పొలాలను ఎండిపోవడం చూసి ఆయన చలించిపోయారు. దుక్కి దున్ని వరి నాట్లు వేసి ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు భరించి తీరా పంట పొట్ట దశకు వచ్చేసరికి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చు చేశాం. ఇప్పుడు వాటిని గొర్రెలు, పశువులు మేపుకునేందుకు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. చేతికి పంట వస్తుందనే ఆశతో వందలాది మంది రైతులు బోరు బావులు వేసి ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. ఒక్క 6 తడి పంటకు నీరిస్తే కనీసం సగం పంట కోతకి వచ్చి పెట్టిన పెట్టుబడులైన చేతికి వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సాగునీరు ఉందని కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే కేవలం 3 రోజుల్లోనే ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీరు పారి పెన్పహాడ్కు చేరుతుందన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలంలో కూడా వారబందీ నీళ్ళు ఇస్తామని చెప్పగానే మేము ఆశపడ్డాము. ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఇంకో ఇక్కడ జేసీ పెట్టి కాలువ కూడా తీసుకున్న వాళ్ళు అయితే నీళ్ళు వస్తాయని అనుకున్నాం. ఈ నవంబర్లో ఒక నెల 10 రోజుల్లో కొద్దిగా నీళ్ళు వచ్చిన కాలంలో ఎట్లా నీళ్ళు ఇస్తారు అని చెప్పి ఆశపడి నీళ్ళు ఇట్లా పెడితే మా జీవితాలు నాశనం అయిపోయింది సార్. ఏం లేదు, 10 సంవత్సరాలు వెళ్ళిపోయినాం సార్. 10 ఏళ్ళు కాదు మాకు ఘోరం ఘోరం అయిపోయినాం. ఒక్క సంవత్సరంలో ఎంత తేడా వచ్చిందో ఎవరు ఎంత మందిని కలిసినా కూడా మాకు ఎవరు చేయలేదు సార్. మా దయచేసి సార్ మాకు కొద్దిగా నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేయండి సార్. ఏ విధంగా ఎక్కడి నుంచి ఇప్పిస్తారో కానీ మాకు నీళ్ళు ఇప్పించి మా లంబాడి జాతిని కొద్దిగా మా ఎక్కువ ఇళ్ళే ఉన్నాం కాబట్టి లంబాడి జాతి అనాల్సి వస్తుంది. ఈ మల్కపురానికి పోయి డాంబర్ రోడ్డు నుంచి మొత్తం పోయినాయి, అవతలు కూడా పోయినాయి. కానీ వంపు వంపులు మాత్రం కొద్దిగా ఉన్నాయి. ఆడొకటి ఎకరం అన్ని పోయినాయి సార్. అన్ని మొత్తం మాకు కొంతమంది హైదరాబాద్ కు వలస వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో అటు పోతున్నారు సార్. పెళ్లిళ్ళు ఉన్నాయి, ఒకళ్ళు ఏడుస్తున్నాం సార్. పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లి అంత ఆగం అయిపోయినాం. మా పెన్వాడ మండలంలో ఎండిపోయిన పొలాల మధ్యన ఉన్నాం మనం. దయచేసి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఆ వైపు ఏదైతే గొర్రెలు మేస్తున్నాయో మొత్తం పొలాలు ఒక్కసారి ఆ విజువల్స్ చూపించాలి, ప్రపంచానికి తెలవాలి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం చేస్తుంది అనేది. ఇవాళ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అంటే కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం చేసిన నేరమే. ఇవాళ ఇక్కడ ఈ గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా నాకు రైతులు చెప్తున్న మాట ఒకటే మాట, ప్రభుత్వాన్ని నమ్మినాం మేము. వాళ్ళు పత్రికలలో, టీవీలలో ప్రకటన చేసిండ్రు, మీరు పంటలు వేసుకోండి, వారబందీగా నీళ్ళు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పంట పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఏదైతే ఉందో, ఈ పొలం ఓనర్ పేరు నగేష్ నాయక్. ఈయన పొలం సొంత పొలం 3 ఎకరాలు అయితే 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాడు. 9 ఎకరాలు చేసిన మనం నిలబడ్డారు. వేలాది గొర్రెలు మేస్తున్నాయి చూసినాం మనం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సార్ మేము మంత్రులు, అధికారులు చెప్పిన మాట విన్నాకనే నేను పొలం పెట్టుకున్నా అనే మాట. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి, వంచి, మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెన్పాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా.